90లలో ప్రఖ్యాత నటి మమతా కులకర్ణి మొత్తానికి తను సన్యాసినిగా మారింది. చాలా కాంట్రవర్సీస్‌లో ఉండేది. డ్రగ్స్‌లో గానియండి, మాఫియాలో గానియండి, గ్లామరస్‌గా తను నటించడం గానియండి, వీటన్నిట్లలో కూడా ఆమె చాలా ముందర ఉండేది. వీటన్నిటి నుంచి కూడా ఆమె తప్పుకొని మొత్తానికి చివరికి స్పిరిచువాలిటీ సైడ్ వచ్చింది. ఆమె మహామండలేశ్వర్ అఖాడాలో కిన్నెర్ అఖాడా అనేది ఉంటుంది. దాని లోపల ఆమె చేరారు. చేరి తనని తాను మొత్తానికి తను ఏదైతే గమ్యానికి చేరుకోవాలో ఆ గమ్యానికి చేరుకున్నాను అని చెప్పేసి ఆమె చెప్పడం జరిగింది. అయితే అఫ్కోర్స్ ఆమె ఒక్కతే కాదు, ఇట్లాగా ముందర నటులుగా ఉండి లేకపోతే గ్లామరస్ ప్రపంచంలో ఉండి తర్వాత సన్యాసినులుగా మారిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సోఫియా హయత్ కానివ్వండి, వినోద్ ఖన్నా కానివ్వండి, నూపుర్ అలంకార్ కానివ్వండి, బర్ఖా మేడం కానివ్వండి, బర్ఖా మదన్ కానివ్వండి, పర్వీన్ బాబీ కానివ్వండి, వీళ్ళంతా కూడా అదే పని చేశారు.